ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని తన స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ ఘటనలో మార్క్ శంకర్కు చేతులు, కాళ్లకు గాయాలు కాగా పొగ ఊపిరితిత్తుల్లోకి చేరటంతో శ్వాసకోశ సమస్యలు తలెత్తాయి. ప్రమాదం జరిగిన వెంటనే అతడిని సింగపూర్లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్యుల ప్రకారం మార్క్ శంకర్ పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ కొంతకాలం విశ్రాంతి మరియు చికిత్స అవసరమని తెలిపారు. సింగపూర్లోని మార్క్ శంకర్ చదువుతున్న అంతర్జాతీయ స్కూల్ కారణంగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించినప్పటికీ కొంతమంది విద్యార్థులు మరియు సిబ్బంది గాయాల పాలయ్యారు. స్కూల్ యాజమాన్యం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించింది. అలాగే గాయపడిన విద్యార్థులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ దుర్ఘటన గురించి సమాచారం అందింది. అయినప్పటికీ ఆయన తన వ్యక్తిగత ఆందోళనను పక్కనపెట్టి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పర్యటనను కొనసాగించాలని నిర్ణయించారు. అరకు సమీపంలోని కురిడి గ్రామంలో గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలని నిన్న హామీ ఇచ్చాను. ఆ బాధ్యతను నెరవేర్చకుండా వెళ్లటం నీతికి తగదు అని పవన్ కళ్యాణ్ తన సన్నిహితులతో అన్నట్టు తెలిసింది. మన్యంలో షెడ్యూల్ చేసిన అభివృద్ది కార్యక్రమాలను పూర్తి చేసేందుకు ఆయన పట్టుదలతో ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల నిర్మాణం మరియు ఆరోగ్య శిబిరాల ఏర్పాటు వంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ కార్యక్రమాలు పూర్తయిన వెంటనే ఆయన విశాఖపట్నం చేరుకుని అక్కడి నుంచి సింగపూర్కు బయలుదేరేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుమారుడికి గాయాల విషయం తెలియగానే పవన్ కుటుంబం సింగపూర్ బయలుదేరి వెళ్లింది. అయితే మార్క్ శంకర్ పరిస్థితి నిలకడగా ఉండటంతో కొంత ఊరట కలిగింది. సింగపూర్లోని వైద్య బృందం మార్క్ శంకర్కు అత్యుత్తమ చికిత్స అందిస్తోంది. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ తన అభిమానులు, శ్రేయోభిలాషులతో కలిసి ప్రార్థనలు చేయాలని కోరినట్టు సమాచారం. Vale,